Explain normalization process. SSC MTS 2024. సో ఎస్ఎస్సి ఎంటీఎస్లో నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఓన్లీ సెషన్ 2కు మాత్రమే ఉంటుంది, సెషన్ 1కి ఉండదు. ఎందుకంటే సెషన్ 1 అనేది ఓన్లీ క్వాలిఫై మాత్రమే, సెషన్ 2 మాత్రమే మెరిట్ తీస్తాడు కాబట్టి సెషన్ 2కి మాత్రమే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్లో దాదాపుగా ఒక 40 షిఫ్ట్స్ అనేవి జరిగాయి. నాకు క్లారిటీగా తెలీదు కానీ 40 షిఫ్ట్స్ అనుకోండి. సో మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్లో 40 షిఫ్ట్స్ జరిగాయి అనుకోండి. సో ఈ 40 షిఫ్ట్స్ని డివైడ్ చేస్తారనమాట ఒక్కొక్క షిఫ్ట్ని. నేను డేస్ అనడం లేదు, షిఫ్ట్స్ అంటున్నా. సో ఈ విధంగా 40 షిఫ్ట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క షిఫ్ట్ యొక్క యావరేజ్ మార్క్స్ అనేవి ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఒక్కొక్క షిఫ్ట్లో మనకి సుమారుగా ఫర్ ఎగ్జాంపుల్గా 100 మంది ఎగ్జామ్ రాశారనుకోండి. ఎగ్జామ్ రాశారని అనుకోండి, అంతే. ఎక్కువ మంది రాస్తారు, కాకపోతే మనము 100 రాశారు అనేసి అనుకుందాం. సో ఈ ఫస్ట్ షిఫ్ట్లో మనకి 100 మంది ఎగ్జామ్ రాశారు కదా. ఈ 100 మందిలో చాలామందికి 50 మార్క్స్ వస్తాయి 150కి, మరి కొందరికి 70 మార్క్స్ వస్తాయి, మరికొందరికి 80 మార్క్స్ వరకు వస్తాయి, మరికొందరికి 120 మార్క్స్ వస్తాయి, మరికొందరికి 130 మార్క్స్ వస్తాయి. ఇలా ఈ 100 మందికి ఒకేలా మార్క్స్ రావు, డిఫరెంట్ మార్క్స్ అనేవి వస్తాయి. సో ఈ విధంగా ఈ 100 మందికి యావరేజ్ మార్క్స్ ఎంత అనేసి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇలా ఒక షిఫ్ట్ వైజ్, ఒక షిఫ్ట్లో 100 మంది ఎగ్జామ్ రాస్తే ఆ 100 మంది మార్క్స్ అనమాట యావరేజ్ చేస్తారు. సో ఈ ఫస్ట్ షిఫ్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ షిఫ్ట్లో మనకి ఈ 100 మంది యావరేజ్ ఒక 100 మార్క్స్ అనుకోండి. వీటన్నిటిలో యావరేజ్ 100 మార్క్స్. ఇదే విధంగా సెకండ్ షిఫ్ట్కి కూడా ఎంతమంది రాస్తే వాళ్ళందరి మార్క్స్ యావరేజ్ మార్క్స్ అనమాట క్యాలిక్యులేట్ చేస్తారు. సెకండ్ షిఫ్ట్లో ఒక 95 మార్క్స్ వచ్చాయి అనుకోండి యావరేజ్. థర్డ్ షిఫ్ట్లో కూడా సేమ్ అలాగే క్యాలిక్యులేట్ చేస్తారు. థర్డ్ షిఫ్ట్లో ఒక 110 మార్క్స్ వచ్చాయి అనుకోండి. అలాగే ఫోర్త్ షిఫ్ట్లో ఒక యావరేజ్ మార్క్స్ ఒక 120 వచ్చాయి అనుకోండి. సో ఈ విధంగా యావరేజ్ మార్క్స్ అనేవి ఇలా ఎన్ని షిఫ్ట్లు జరిగితే అన్ని షిఫ్ట్లకి యావరేజ్ మార్క్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇప్పుడు షిఫ్ట్ వైజ్ యావరేజ్ మార్క్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు షిఫ్ట్ వైజ్ చేసిన యావరేజ్ మార్క్స్ అన్నీ మళ్ళీ టోటల్గా అన్ని షిఫ్ట్స్కి కూడా యావరేజ్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఫస్ట్ షిఫ్ట్ వైజ్ క్యాలిక్యులేట్ చేశారు, ఇప్పుడు అన్ని షిఫ్ట్ల యొక్క యావరేజ్ మార్క్స్, అన్ని షిఫ్ట్ల యొక్క యావరేజ్ మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ 40 షిఫ్ట్స్ కదా. ఈ టోటల్ 40 షిఫ్ట్స్ యొక్క యావరేజ్ మార్క్స్ 120 వచ్చాయి అనుకోండి. అర్థమవుతుందా? 120 వచ్చాయి అనుకోండి ఈ టోటల్ షిఫ్ట్ యొక్క యావరేజ్ మార్క్స్. ఇప్పుడు ఒక్కొక్క యావరేజ్ మార్క్స్ చూస్తారనమాట. ఫస్ట్ షిఫ్ట్లో మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 100 వచ్చాయి. ఇక్కడ 120కి అన్నీ ఈక్వల్ చేస్తారనమాట. సో ఇక్కడ 120 వచ్చాయి కదా, ఇక్కడ 20 యాడ్ చేస్తారు. సో ఇది అప్పుడు 120 అవుద్ది. అలాగే ఇక్కడ సెకండ్ షిఫ్ట్లో 95 వచ్చాయి. ఎన్ని యాడ్ చేస్తే 120కి ఈక్వల్ అవుతాయి? 25 యాడ్ చేస్తే 120కి ఈక్వల్ అవుతాయి, 120 అవుద్ది. సో ఇక్కడ 10 యాడ్ చేస్తే 120, ఇక్కడ ఏమి యాడ్ చేయరు, సో 120. సో ఈ విధంగా మార్క్స్ అనేవి మనకి యాడ్ అవుతాయి అన్నమాట. మీరు ఫస్ట్ షిఫ్ట్లో ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఫస్ట్ షిఫ్ట్లో ఉన్నారు, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? 110 వచ్చాయి. సో ఎన్ని యాడ్ అయ్యాయి? ఇక 20 యాడ్ అయ్యాయి. సో మీకు కూడా ప్లస్ 20 అనేవి యాడ్ అవుతాయి. సో అప్పుడు 130 మార్క్స్ అవుతాయి. సో ఈ విధంగా మీ మార్క్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. మీకు అర్థమవుతుందా? సో సెకండ్ షిఫ్ట్లో మీరు ఉన్నారనుకోండి, సెకండ్ షిఫ్ట్లో మీకు 120 వచ్చాయి అనుకోండి, ఈ ప్లస్ 25 అనేవి యాడ్ అవుతాయి. సో అప్పుడు మీకు ఓవరాల్గా 145 అయిపోతాయి. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను, ఇదే క్యాలిక్యులేషన్ పార్ట్ అయితే ఉండదు సార్, కానీ ఈ విధంగా యావరేజ్ మార్క్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో ఈ విధంగా మనకి మార్క్స్ అనేవి కలవడం జరుగుతుంది. అందుకోసమే మీరు ఎప్పుడైనా సరే 150 మార్క్స్కి ఎగ్జామ్ ఉంది అంటే 50 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా మీరు రాంగ్ పెట్టడానికి ట్రై చేయకండి. క్వశ్చన్స్ ఇక్కడ తక్కువ పెట్టినా సరే ఎక్కువ మార్క్స్ కలిసే అవకాశం ఉంటుంది. మీరు గమనించారు ఎప్పుడైనా సరే, గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే కొంచెం లక్ కూడా ఉండాలంటారు కదా. ఆ లక్ అనేది ఇదే. ఆ లక్ అంటే ఏదో కాదు, ఈ నార్మలైజేషన్ ప్రాసెస్సే ఆ లక్ అనమాట. మీ షిఫ్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ షిఫ్ట్ ఉంది, మీ షిఫ్ట్లో ఒక 100 మంది ఎగ్జామ్ రాశారు. ఈ 100 మందిలో 90 మంది బాగా ప్రిపేర్ అవ్వని వాళ్ళు ఉన్నారు, 10 మందే ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ 10 మందిలో మీరున్నారు. సో మీ షిఫ్ట్కి ఎక్కువ మార్క్స్ కలుస్తాయి, ఎందుకంటే మీకు యావరేజ్ మార్క్స్ అనేవి తక్కువ వస్తాయి. ఎందుకంటే ఈ 90 మంది
బాగా ప్రిపేర్ అవ్వని వాళ్ళు సరిగ్గా పెట్టరు కాబట్టి తక్కువ యావరేజ్ వస్తుంది. సో తక్కువ యావరేజ్ వస్తుంది. సో అప్పుడు మీ మీ క్వశ్చన్ పేపర్ హార్డ్ అవ్వని, ఈజీ అవ్వని, కానీ మీ షిఫ్ట్లో చదివిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, చదవని వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. బాగా ప్రిపేర్ అవ్వని వాళ్ళకి హార్డ్ ఇచ్చినా ఈజీ ఇచ్చినా వాళ్ళు పెట్టలేరు. సో అందువల్ల ఇక్కడ మీకు లక్ అనేది కలిసి వస్తాయి. అందుకోసమే మీరు ఎప్పుడైనా సరే ఆ లక్ మీకు కలిసి రావాలంటే మీరు చేయాల్సింది ఒకే ఒక్క పని. మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తే అన్నిటికి మాత్రమే అటెంప్ట్ చేయండి. రాంగ్ ఆన్సర్స్ పెట్టకండి. పెడితే మీకు ఆ లక్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 35 క్వశ్చన్స్ వచ్చు అనుకో, 35కి ఆన్సర్ చేయండి. 35 క్వశ్చన్స్ అంటే ఇంటూ 3 105. సో మీరు సెకండ్ షిఫ్ట్లో 105 వచ్చిన సెకండ్ షిఫ్ట్లోనే ఉన్నారనుకోండి, ఇక్కడ ఎన్ని మార్క్స్ కలిసాయి? 25. సో ఈజీగా మీకు జాబ్ వస్తుంది. సో అది అనమాట. మీరు బాగా ప్రిపేర్ అయ్యేసి వచ్చిన దానికి ఆన్సర్ చేయండి. మీకు లక్ అనేది యాడ్ అవుతుంది. ఆ లక్ అంటే ఏదో కాదు, ఈ నార్మలైజేషన్ మాత్రమే. అర్థమవుతుందా? అది మీ షిఫ్ట్లో ఇప్పుడు షిఫ్ట్ హార్డ్ ఈజీ అని అంటారు కదా, హార్డ్ ఈజీ అలా ఏం ఉండదు. హార్డ్ ఈజీ అని ఏముండదు. ప్రశ్నపత్రం అనేది హార్డ్గా వస్తే నార్మలైజేషన్ ఎక్కువ ఉంటుంది, ఈజీగా వస్తే నార్మలైజేషన్ తక్కువ ఉంటుంది. అలా ఏముండదు. మీ ఎగ్జామ్ మీ షిఫ్ట్లో హార్డ్గా ఉన్న, బాగా ప్రిపేర్ అయిన వాళ్ళందరూ మీ షిఫ్ట్లో ఉన్నారనుకోండి, ఆ ప్రశ్నపత్రం హార్డ్గా ఉన్నా సరే వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారు. కాబట్టి మీకు నార్మలైజేషన్ అనేది తగ్గిపోతుంది. మీ షిఫ్ట్లో ఈజీ క్వశ్చన్స్ వచ్చాయి, కానీ మీ షిఫ్ట్లో ప్రిపేర్ అయిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళు ఎక్కువగా ఆన్సర్ చేయలేరు. కాబట్టి మీరు ఈజీగా ఉన్నా సరే, షిఫ్ట్ ఈజీగా ఉన్నా సరే మీకు నార్మలైజేషన్ ఎక్కువ మార్క్స్ అనేవి కలుస్తాయి. సో ఈ యావరేజెస్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తారనమాట నార్మలైజేషన్. మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. సో మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎస్ఎస్సి ఎంటీఎస్ఏ కాకుండా ఇంకా ఏ ఎగ్జామ్లో అయినా సరే, మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, మీకు ఎస్ఎస్సి ఎంటీఎస్ఏ కాకుండా మీకు ఏ ఎగ్జామ్లో సరే ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనే డౌట్ మీకు ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, దాంట్లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను కాల్ చేయడానికి, నాతో మాట్లాడడానికి మీకు నేను అవకాశం అనేది ఇస్తాను. ఓకేనా? ఇంతటి వీడియో అయిపోయింది. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.